దేవుణ్ణి ఆరాధిస్తారు. ధర్మశాస్త్ర కాలంలో వారమునకు ఒక్కసారి వారు దేవునికి మందిరమునికి వెళ్ళి ఆరాధించి వచ్చేస్తారు. వారిలో సంపూర్ణత కలగలేదు. ఒకే రోజు ఆరాధన వారి యొక్క జీవితంని మార్చడానికి సరిపోలేదు. అందుకే కృత నిబంధన కాలంలో యేసు ప్రభు చేసినది ఏమిటంటే, సమయము దొరికినప్పుడంతయు, మనకు ఎప్పుడెప్పుడంతయు సమయం దొరుకుతున్నదో, ఎన్నిసార్లు ఆరాధించుతున్నామో అంతగా మన యొక్క జీవితంలో సంపూర్ణపరచబడుతున్న క్రియ జరుగుతున్నది. అందుకే మరలా చెప్పుచున్నాను, ఆదివార క్రైస్తవులు ఎవరు పరలోక రాజ్యం వెళ్ళరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన ప్రతి ఒక్కరు కూడా, తల్లిదండ్రులు కూడా గమనించండి, మీ యొక్క పిల్లల్ని కూడా మిగిలిన కూటములకు కూడా తీసుకుని రావడానికి ప్రయాసపడండి. చిన్నపిల్లల్ని కూడా, వారు చిన్నపిల్లలు కదా, వారిని ఎందుకు తీసుకుని రావాలి, వారు రాకుండా ఉంటే ఏమైంది అని చాలామంది ఆలోచించి పిల్లల్ని కూడా తీసుకుని రావట్లేదు. అది వచ్చి ఒక ఫరో యొక్క ఆత్మ. ఫరో ఇశ్రాయేల్ జనులు ఐగుప్తులో నుండి వారు విడుదల పొంది వెళ్ళాలని అడుగుతుంటే ఫరో కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడు. మీరు మాత్రం వెళ్ళి ఆరాధించండి, మీ పిల్లలు ఎవరిని తీసుకుని వెళ్ళొద్దు అంటున్నాడు. అది ఫరో యొక్క ఒక ఆత్మ. అందుకే దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు మనకు సాతానుడు కూడా ఆప్షన్ ఇస్తాడు, మీ పిల్లల్ని తీసుకెళ్ళొద్దు. ఈ రోజుల్లో యవనస్తులకి, ఈ బాయ్స్ కొంచెం లేచి నిలబడండి, యవనస్తులు అందరూ, మీలో బైబిల్ స్టడీకి వచ్చే వాళ్ళు మాత్రం కూర్చోండి. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు ఇంట్లో? డ్యూటీ ఉన్న వాళ్ళు పర్వాలేదు. ఇంట్లో ఉన్నవాళ్ళు కూర్చోండి. ఇప్పటి నుంచి అయినా రావడానికి ట్రై చేయండి, కూర్చోండి. గర్ల్స్లో అందరూ చాలా బిజీగా ఉన్నారా? ఎందుకు చెప్పుచున్నామంటే, మనకు కొంతకాలం మాత్రమే ఉంది మన జీవితంలో. మరలా మనకు అవకాశం ఇవ్వబడదు. కొంతకాలంలోనే మనము మన జీవితంని ప్రయోజనముగా మార్చుకోవాలి. తర్వాత ఈ కాలము గతించిపోయిన తర్వాత మనం దీన్ని మరలా వెతికినా దొరకదు. మనం అనుకున్న ప్రకారముగా మరలా వెతికినట్లయితే ఆ కాలము దొరకదు. దేవుడు ఆ కాలంలో సహాయం చేయరు. సామెతల్లో వాక్యం చదవండి. సామెతల 1వ అధ్యాయంలో 20వ వాక్యము నుండి చదవండి. జ్ఞానము వీధులలో కేకులు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. దేవుడు ఆ జ్ఞానము వీధుల్లో, ప్రతి ప్రార్థన మందిరంలో, సమాజ మందిరములలో నుండి కేకలు వేయుచున్నది. అదే దేవుని వాక్యము ప్రకటించబడుట. గద్దింపుతోనూ కొన్ని ఉపదేశములు ఇవన్నీ కేకలు వేయుచున్నప్పుడు మీరు వినకపోతురి. అందుకే
మీరు మీ యొక్క అపాయకరమైన కాలంలో నన్ను వెతుకుదురు, నేను కనబడిన అంటున్నారు. అందుకే మరలా చెప్తున్నాము. ఈ విషయం చాలాసార్లు చెప్పి ఉన్నాను, కానీ మన వాళ్ళు కొంచెం చెవి ప్రాబ్లం అనుకుంటా, వినటం ప్రాబ్లం ఏమో. మరలా చెప్పుచున్నాను. అందరిని కూడా ఈ సమయంని వ్యర్థముగా పోనీయొద్దు. చాలా మంది రక్షణ పొందిన వారు ఎన్నో సంవత్సరాల కింద రక్షణ పొందారు, కానీ ఇంతవరకు చాలా మంది యొక్క అనుభవం వచ్చి ఆదివారం మాత్రమే. చాలా మంది బాప్తీసం తీసుకున్న వారి యొక్క అనుభవం ఏమిటంటే ఆదివారం మాత్రం. ఏదో నామకార్థమైన ఒక క్రైస్తవులు, మేము కూడా క్రైస్తవులమే అని అనిపించుకోవడానికి ఆదివారం ఒకరోజు వస్తాం. దానివల్ల మన యొక్క జీవితంలో సంపూర్ణత కలగదు. అది చాలదని చెప్పే ధర్మశాస్త్రం అని యేసుప్రభు మార్చారు. ధర్మశాస్త్రంలో ఒకరోజు మాత్రమే, అది చాలదు, అది సరిపోలేదు. అందుకనే దానిని మార్చి మనము సమయము దొరికినప్పుడంతయు దేవుని ఆరాధించి స్తుతించి దానివలన సంపూర్ణత కలగడానికి దేవుడు క్రియ చేసి ఉన్నారు. అందువలన అందరూ వీలైనంత వరకు బైబిల్ స్టడీలో, కనిపెట్టుకోవటంలో, ఉపవాస ప్రార్థనలో పాలు పొందాలని కోరుచున్నాం. దేవుడు కృప ఇవ్వాలి. అందుకొరకు దేవుని స్తోత్రించదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఈ కాలముల గురించి దేవుడు నాకు ఒక ప్రకటన ఇచ్చి ఉన్నారు. అంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక స్థలములలో 40 దినముల గురించి మనము చదువుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు ఆ 40 దినములు వాటిని ఇచ్చేస్తున్నారు? దానిని నేను ధ్యానించినప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో వారి యొక్క మార్పుకి, వారు మార్చబడటానికి ఇవ్వబడుచున్న ఒక కాలము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది వచ్చి 40 దినములు ఒక వ్యక్తి యొక్క మార్పు అయినను సరే, ఒక కాలం యొక్క మార్పు అయినను, లేకపోతే ఒక కార్యం యొక్క దానికి సంపూర్ణత కలుగ చేయడానికి, వీటన్నిటికీ ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వటానికి, అన్నిటికీ కూడా దేవుడు నియమించుచున్న ఒక కాలము ఒక 40 దినములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించే ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. యేసు ప్రభు కూడా ఆయన యొక్క జీవితంలో కొన్ని 40 దినములు ఆ అనుభవముని యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా మనము ధ్యానించవచ్చు. మొట్టమొదటిగా అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 3వ వాక్యముని మనము చదివినట్లయితే, అపోస్తుల కార్యం అంతయు కూడా, అపోస్తుల కార్యముని రాసిన వ్యక్తి దేనిని గురించి రాసి ఉన్నాడు, దానిని చెప్పుచున్నాడు. చదవండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. To whom also he showed himself alive after his passion by many infallible proofs, being seen of them 40 days, and speaking of the things pertaining to the kingdom of God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు 40 దినములు ఆయన పునరుత్థానము చెందిన తర్వాత 40 దినములు అనేక కార్యములని గురించి బోధించచ్చు, అనేక కార్యములని వారికి హెచ్చరించచ్చు. 40 దినముల వరకు ఆయన కొన్ని కార్యములు చేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఈ 40 దినములని గురించి ధ్యానించి చూసినట్లయితే, ఇది వచ్చి ఒక ధర్మశాస్త్రము కాలం యొక్క ముగింపు. ధర్మశాస్త్ర కాలం ముగించబడిన తర్వాత దేవుని యొక్క కృపాకాలము ప్రారంభించబడటానికి మునుపు ఆయన మాట్లాడి ఉన్న కార్యములు ఆ 40 దినములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని బట్టి చూసినట్లయితే ఈ
ప్రతి 40 దినములలోనూ ప్రతి ఒక్కరి యొక్క జీవితంలోనూ ఆయన ఒక మార్పుని, అంటే అంతవరకు జీవించి ఉన్న అనుభవమో వారు జీవించి ఉన్న పరిస్థితో వాటిలో ఒక మార్పుని కలుగ చేయవలనని ఆయన కోరుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు 40 దినములు ఆయన ఈ స్థలంలో పునరుత్థానములకు తర్వాత ఒక కృపాకాలముని వేరే ఒక వ్యక్తి యొక్క జీవితంలో అందరిలోనూ ప్రారంభించిన నిమిత్తము 40 దినములు మాట్లాడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ 40 దినముల్లో చూసినట్లయితే ధర్మశాస్త్రం ఏదియూ కనబడలేదు. కొన్ని సందర్భములలో ఈ 40 దినములని గురించి మనము ధ్యానించినట్లయితే ఒక వ్యక్తి నిజముగా 40 దినములు దేవునితో తన యొక్క జీవితముని గడిపినట్లయితే వారి యొక్క జీవితంలో నిశ్చయముగా ఒక మార్పుని మనం చూడవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో అనేక 40 దినములు ఉన్నాయి. ఆ 40 దినములలో ప్రతి సందర్భముని కూడా మనం ధ్యానించినట్లయితే వారిలో ఒక గొప్ప మార్పుని మనము చూచుచున్నాం. వారిలో ఒక వారి యొక్క జీవితమో కాలమో ఒక గొప్ప మార్పుని మనము చూడగలము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా ఆది కాండమునకు వచ్చినట్లయితే నోవాహు యొక్క కాలంలో 40 దినములు 40 రాత్రి పగలు అక్కడ వర్షము కురిసిన ఆ కార్యముని మనము చదువుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చదవండి. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. చదవండి, ఇంగ్లీష్లో చదవండి. And the rain was upon the earth 40 days and 40 nights. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వర్షము 40 రాత్రి పగలు ఆ యొక్క జల ప్రవాహము ఆ స్థలంలో అధికముగా కనబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 40 దినములు వర్షము కురిసిన తర్వాత అక్కడ జరిగిన కార్యమని చూసినట్లయితే నాశనంలో నుండి తప్పించుటకు ఆ ఓడ పైకి లేచి 40 దినములు వర్షములకు తర్వాత అక్కడ ఒక కొత్త అనుభవముని మనము చూచుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 40 దినములు వర్షము కురిసిన తర్వాత భూమిలో ఉన్న ప్రతి విధమైన జంతువులు, భూమిలో ఉన్న ప్రతి విధములైన మనుషులు అందరూ 40 దినములు వర్షము కురిసిన తర్వాత అందరూ చనిపోయారు. అక్కడ జరిగిన కార్యమని చూసినట్లయితే ఆ 40 దినములలో దేవుడు చేయవలనని అనుకుని ఉన్న కార్యం ఏమిటంటే ఆ కాలంలో జీవించిన మనుషులలో కానీ జంతువులలో కానీ దేవుడు చేయవలనని కోరిన కార్యం ఏమిటంటే వారి యొక్క హృదయంలో ఉన్న చెడు తలంపులు, ఊహలన్నీ పూర్తిగా తొలగిపోయి చెడు ఊహలే లేని ఒక మనిషిని తాను కలుగ చేయవలనని కోరి ఉన్నారు. అందుకే నోవాహుని మాత్రమే తాను తన యొక్క కుటుంబస్తులని మాత్రమే ఓడలో ప్రవేశింపచేయాలని కోరి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే మన యొక్క జీవితంలో మొట్టమొదటిగా ఆ 40 దినముల యొక్క క్రియ ఏమిటంటే ఒక వ్యక్తి 40 దినముల వరకు తన యొక్క జీవితంలో వేరే చెడు ఊహలు లేకుండా, తన యొక్క జీవితంలో ఇతర మనుషులని గురించి, ఇతర ఏ కార్యములని గురించి చెడు ఊహలు లేకుండా తాను ఆ 40 దినములు వేరే తలంపు లేనివాడుగా ఉన్నట్లయితే నిశ్చయముగా అతని యొక్క జీవితంలో ఒక మార్పుని సూచిస్తున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషులందరూ నశింపజేయబడిన తర్వాత అక్కడ ఆ నోవాహు తాను ఓడలో నుండి బయటకు వచ్చి ఆ భూమిలో
తన యొక్క జీవితంలో దానిని విస్తరించవలనని నోవాహుతో దేవుడు ఆజ్ఞాపించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో కొన్ని సందర్భముల్లో మన యొక్క జీవితముని మార్చుకున్నట్టుకు మనము ప్రయాసపడుతున్న అనుభవములో లేము. ఇంకా చెప్పవాలంటే ఒక్కొక్క కార్యముని గురించి తన యొక్క జీవితాన్ని మార్చుకోవాలని ప్రయాసపడి ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో ఇప్పటికీ ఎన్నో కార్యముల్లో మనం మార్పు పొంది ఉంటాం. ఎన్నో విషయములలో మన యొక్క జీవితంలో మార్పుని మనం చూసి ఉంటాం. మన యొక్క ప్రయత్నములు మించిపోతే ఎన్ని రోజులు ఉంటుంది? ఒక రోజు ప్రయాసపడతాం, రెండవ రోజు ప్రయాసపడి ట్రై చేస్తాం, ఇంకా మూడవ రోజు వచ్చిన తర్వాత కొంచెం తగ్గిపోయి, ఇంకా ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఇంకా నా వలన కాదులే అని చెప్పి దానితో పాటు మన యొక్క జీవితంని వదిలేస్తాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి యొక్క మార్పుకి ఇచ్చుచున్న సమయమే ఈ 40 రోజులు. కానీ ఒక వ్యక్తి యొక్క శోధనకి, ఒక వ్యక్తి యొక్క శ్రమలకి దేవుడు ఇచ్చుచున్న సమయం వచ్చి 10 రోజులు మాత్రమే. ప్రకటన గ్రంథంలో చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వాక్యం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. 10 దినములు శ్రమలు. ఇంగ్లీష్ లో, Fear none of those things which thou shalt suffer. Behold, the devil shall cast some of you into prison, that ye may be tried, and ye shall have tribulation 10 days. Be thou faithful unto death, I will give thee a crown of life. 10 దినములు శ్రమలు అంటే శ్రమలు మనకు 10 రోజులు మాత్రమేనా? మరణం వరకు నమ్మకంగా ఉండాలంటున్నారు. శ్రమలు వచ్చి మరణం వరకు ఉంటుంది, కానీ 10 దినములు మాత్రమే శ్రమలు అని చెప్పినట్లయితే శ్రమలు తొలగిపోవనని చెప్పటం లేదు దేవుడు. ఆ శ్రమలు వాటిలో నిలబడుటకు మనం అలవాటైపోతాం 10 రోజుల్లో. 10 దినములు శ్రమలు అని చెప్పినట్లయితే ఇంకా 10 రోజులకు తర్వాత శ్రమలే ఉండవు, 10 రోజులకు తర్వాత నీ జీవితంలో కష్టములే ఉండదు, పోరాటములే ఉండదని దేవుడు చెప్పటం లేదు. మరణం వరకు నమ్మకంగా ఉండాలంటున్నారు. మరణం వరకు ఉంటుంది, కానీ 10 రోజులు నిజముగా శ్రమలలో, కష్టములలో వారు దేవునితో ఉన్నట్లయితే దానికి తర్వాత వారి యొక్క జీవితంలో శ్రమలు, పోరాటములు వచ్చినను అది శ్రమల్లాగా ఉండదు. వారికి జీవితంలో శ్రమలు వస్తాయి, 10 రోజులకు తర్వాత దానిలో కూడా జీవించగలిగిన అలవాటు కలిగిన వారుగా మారుతారు. శ్రమలు మారవు, జీవితం మారేది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగానే శ్రమలకి అలవాటు అవ్వడానికి ఇచ్చిన సమయము దేవుడిచ్చినది 10 రోజులు. కానీ ఒక వ్యక్తి యొక్క జీవితం యొక్క మార్పుకి, ఒక్కొక్క కార్యం యొక్క మార్పుకి దేవుడు ఇచ్చుచున్న కాలమే ఈ 40 రోజులు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నోవహు యొక్క కాలంలో వారి యొక్క జీవితంలో వారి యొక్క చెడు ఊహలు, హృదయం యొక్క ఊహలు అన్నీ చెడిపోయినది కనుక దేవుడు వారిని నశింపజేసి ఉన్నారు. వారి యొక్క ఊహలు ఎలా చెడిపోయిందంటే వివాహ విషయంలో చెడిపోయింది. చదవండి 6వ అధ్యాయంలో 1వ వాక్యం నుండి చదవండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఇంగ్లీష్లో, And it came to pass when men began to multiply on the face of the earth, and daughters were born unto them, that the sons of God saw the daughters of men, that they were fair, and they took them wives of all which they chose. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనికి తర్వాతనే చెబుతున్నారు నరుల యొక్క ఊహలన్నీ చెడిపోయిందని. వివాహ విషయంలో దేవుని కుమారులైన వారు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి తన యొక్క మనస్సుకు వచ్చిన వారిని వారు పెళ్లి చేసుకున్నారు. వారికి దేవుని చిత్తముతో పని లేదు.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దినములలో కూడా వివాహ విషయములలో మనుషుల యొక్క మనసు చెడిపోయింది. వివాహ విషయములలో అందము, సౌందర్యము, ఆస్తులు, చదువు, ఇంకా ఉద్యోగములు వీటిని చూస్తున్నారు కానీ దేవుని చిత్తముని గురించిన ఒక ఆలోచన లేని వారుగా మారిపోయారు. అందుకే వారి ఊహలు చెడిపోయింది అంటున్నారు. తమకు మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటే తప్పేమిటి అని చాలా మంది అడుగుతారు. ఈ మనసుని మార్చడానికి ఆయన 40 రోజులు 40 రాత్రి పగళ్ళు వర్షముని కురిపించి ఉన్నారు. ఈ మనసుని మార్చడానికి అంత ఎందుకు దేవుడు పోరాడాలి? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి ఉద్దేశం వచ్చి వివాహము కాదు, ఒక దైవభక్తి గల సంతతి. అదే దేవునికి ఉద్దేశం. దైవభక్తి గల సంతతిని జన్మింపజేసి ఆయన దైవభక్తి గల వారుగా మార్చి మనల్ని తనతో కూడా జీవింపచేయాలని దేవుడు ఉద్దేశించుచున్నప్పుడు మన యొక్క జీవితంలో మనకు నచ్చిన వివాహములని చేసినప్పుడు అక్కడ దైవభక్తి గల సంతతి జన్మించబడటం లేదు, సర్పసంతానం జన్మించబడుతుంది. మరలా సర్పసంతానాన్ని మార్చడానికి టైం తీసుకోవాలి దేవుడు. అందుకే దేవుడు నోవాహు యొక్క కాలంలో వారి వివాహములు అన్నీ కూడా దేవుని ఉద్దేశము లేకుండానే మారిపోయింది కాబట్టి పూర్తిగా ప్రతి ఒక్కరిని అందరినీ నశింపజేసి ఉన్నారు. కారణం ఏమిటంటే మరలా ఒక దైవభక్తి గల సంతతిని కలుగజేద్దామని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఊహలు చెడిపోయింది. ఊహించుకొనొచ్చున్న ప్రతి ఊహలను చెడిపోయింది. ఈ మొదటి 40 దినములలో ఆయన మార్చవలనని కోరిన కార్యం ఏమిటంటే మనుషుల యొక్క చెడిపోయిన ఊహలని మార్చాలని కోరి ఉన్నారు. ఇప్పుడు మన రక్షణ పొంది బాప్తీసము తీసుకుని పరిశుద్ధాత్మీయ అభిషేకం కూడా పొంది ఉన్నాం, వరములు పొంది ఉన్నాం, ఎన్నో గొప్ప గొప్ప కార్యములను చేసి ఉన్నాం. ఇవన్నీ పొంది మనకి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో 40 రోజులు దాటిపోయింది. మనకి ఊహలు మారిందా? మనకి ఊహల్లో, చెడిపోయిన ఊహల్లో మార్పు ఉందా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలా మంది యొక్క జీవితంలో ఈ వివాహ విషయమునికి వచ్చినట్లయితే దేవుని చిత్తమైన ఒక వివాహముని చేయకుండా తమకు నచ్చిన ఒక వివాహము, ఈ వివాహముని కూడా చిన్నపిల్లల్లో ఉన్నప్పుడే నిర్ణయించేవారు ఉన్నారు. ఈ వివాహ విషయంలో చిన్నపిల్లల యొక్క వివాహం కూడా చేయించున్నారు. కొంతమంది వారికి వయసు రాకుండా నిండకుండానే 18 సంవత్సరములు 21 సంవత్సరములు రాకుండానే వివాహం చేయిస్తున్నారు. ఇలా మనస్సు చెడిపోయింది. చాలా మంది యొక్క జీవితంలో ఉన్న ఊహలు చెడిపోయింది. వారి యొక్క ఊహలు తమకు నచ్చిన వివాహము, తాము అనుకున్న వివాహము జరగాలని కోరుచున్నారు కానీ తమ యొక్క జీవితంలో దేవుని ఉద్దేశము నాలో నెరవేర్చబడాలి, నేను కూడా దైవభక్తి గల ఒక సంతతిగా మార్చబడాలనే తలంపు తొలగిపోయింది. దేవుని యొక్క ఉద్దేశమే ఒకే ఒక దైవభక్తి గల సంతతిని జన్మింప చేయటమే. మలాకి గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ దైవభక్తి గల సంతతి కొరకే ఆయన ఒక్కడిని సృష్టించి ఉన్నారు. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 15వ వాక్యముని చదవండి. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సందతి నొందవలెనని అతడు యత్నము చేసెను కదా. ఇంగ్లీష్ లో, And did he not he make one? Yet had he the residue of the Spirit, and wherefore one, that he might seek a godly seed. తెలుగులో సరిగా రాయలేదు. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, దేవుని యొద్ద ఆత్మ సంపూర్ణముగా ఉన్నప్పుడు ఒక్కరిని ఎందుకు సృష్టించాలి? దైవభక్తి గల సంతతిని జన్మింప చేయాలని కదా. ఆదాముని మాత్రమే ఎందుకు సృష్టించాలి? దేవుని యొద్ద సంపూర్ణమైన ఆత్మ ఉంది. ఆదాములాగానే అనేకులను సృష్టించి త్వరగా భూమిని నింపమని చెప్పొచ్చు కదా. కానీ దేవుడు
మానవుని ఎందుకు సృష్టించి ఉన్నారంటే దేవుని యొక్క ఉద్దేశము దైవభక్తి గల సంతతిని భూమిలో కలుగ చేయాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఇప్పుడు మన యొక్క వివాహం యొక్క ఉద్దేశం వచ్చి వివాహం మాత్రమే మనకు నచ్చిన వివాహం జరగాలి, అంతేగాని దైవభక్తి గల సంతతిని గురించిన తలంపు లేని వారుగా మారిపోయాం. నోవాహు యొక్క కాలంలో దేవుడు మార్చాలని అనుకున్న కార్యం ఏమిటంటే దైవభక్తి గల సంతతిని జన్మింపచేవారుగా వీరి యొక్క తలంపులు మారాలి అనేదే ఆ 40 దినముల యొక్క ప్రయత్నము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో కూడా ఒక దైవభక్తి గల సంతతిని మనలో కలుగ చేయాలని ఆయన కోరుచున్నారు. అందుకే మలాకీ గ్రంథంలో కింద ఉన్న వాక్యంలో చదివి చూస్తే విడాకులు, విడనాడుట, దేన్ని దేవుడు అంగీకరించట్లేదు. రెండవ వివాహము, విడాకులు దేన్ని అంగీకరించట్లేదు. కారణం ఏమిటంటే ఒక పెళ్లి చేసుకుని అది నచ్చలేదని ఇంకొక వివాహమును చేసుకుని ఇంకా మరలా అది నచ్చలేదని ఇలా విడిపోయి ఉండే అనుభవం ద్వారా ఒక దైవభక్తి గల సంతతి కలగదు. అందుకే వాటిని దేవుడు అంగీకరించడం లేదు. కింద ఉన్న వాక్యముల్లో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. దేవుని యొక్క ఉద్దేశము ఆ మొదటి 40 దినములలో వారిలో ఉన్న ఊహలన్నిటినీ, చెడు ఊహలన్నిటినీ మార్చాలని కోరి ఉన్నారు. దేవుని యొక్క మనస్సు గలవారుగా మారాలని కోరుచున్నారు. ఇప్పుడును మనలో ఆ క్రియని దేవుడు చేయవలనని నిశ్చయముగా మనలోను దేవుడు కోరుచున్నారు. అటు తర్వాత రెండవదిగా మోషే 40 దినములు తాను 40 రాత్రి పగళ్ళు అన్నపానములు లేకుండా తాను సీనాయి పర్వతములో దేవునితో ఉన్నాడు. నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. అప్పుడు మోషే ఆ మేఘములు ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. And Moses went into the midst of the cloud and gat him up into the mount, and Moses was in the mount 40 days and 40 nights. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మోషే 40 దినములు 40 రాత్రి పగళ్ళు మేఘ మీద ప్రవేశించి సీనాయి పర్వతములో దేవుని యొద్ద ఉన్నాడు. ఈ 40 దినములని మనము ధ్యానించి చూసినట్లయితే ఇశ్రాయేలు జనులు వారు కరువు దినములలో ఐగుప్తు దేశములకు వెళ్ళిన తర్వాత ఐగుప్తుకు వెళ్ళిన వారు వారి యొక్క అలవాట్లు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క భోజనములు అన్నీ పూర్తిగా మారిపోయింది. వారు పూర్తిగా ఐగుప్తు దేశములో ఉన్న వారిలాగానే మారిపోయారు. అందుకే మోసేని 40 రాత్రి పగళ్ళు సీనాయి పర్వతములకు పిలువనంపి వారు ఇశ్రాయేలు జనుల యొక్క అలవాట్లని, వారి యొక్క ఆచారములని, వారి యొక్క ఆహార పద్ధతులని, వారి యొక్క ప్రతి విధములైన కార్యములని మార్చవలనని 40 రోజులు సీనాయి పర్వతములో దేవుడు మోషేని తన యొద్ద ఉంచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా ఆయన 40 దినములలో మార్చవలనని కోరిన కార్యం ఏమిటంటే వారి యొక్క లోకములో వారు ఆచరించుచున్న పద్ధతులని మార్చాలని కోరి ఉన్నారు. ఐగుప్తులోనే వారు ఉండిపోయారు కాబట్టి, ఐగుప్తులోనే 430 సంవత్సరములు వారు ఉండిపోయారు కాబట్టి వారు ఐగుప్తుల్లాగానే మారిపోయారు. వారి యొక్క పద్ధతులు, ఆచారములు, వారి యొక్క అలవాట్లు అన్నీ ఐగుప్తుల్లాగానే మారిపోయింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఐగుప్తులో వారు ఎలా జీవించి ఉన్నారో దానిని మార్చడానికి మోషేని సీనాయి పర్వతం పైన పిలువనంపి ఉన్నారు. 40 దినములు రాత్రి పగలు దేవుడు మాత్రమే మోషేతో మాట్లాడి ఉన్నారు. మోషే ఆ 40 రాత్రి పగళ్ళు మోషే దేవునితో మాట్లాడినది చాలా తక్కువ, ఏమేమి మాట్లాడినట్టు కూడా ఎక్కువ రాయబడలేదు. ఆ 40 రాత్రి పగళ్ళు కూడా దేవుడే మోషేతో మాట్లాడి ఉన్నారు. ఇలాగ చేయడి, ఎందుకంటే
ఇశ్రాయేలు జనుల యొక్క పద్ధతులు, అలవాట్లు అన్నీ మారిపోయింది. ఆయన మనలో ఇప్పుడు జరిగించవలనని, ఆయన మన యొక్క ఆత్మీయ జీవితంలో జరిగించవలనని కోరుచున్న కార్యం ఏమిటంటే మన యొక్క అలవాట్లు మారాలి. రక్షణ పొంది ఎన్నో సంవత్సరములు అయిపోయింది, మన యొక్క పద్ధతులు, ఆచారములు అన్ని మారాయా? లోకస్తులు ఎలా ఏ అలవాటుతో, ఏ ఆచారములతో ఉన్నారో, ఏ విధమైన కార్యములని హిందువులు అనగా లోకస్తులు ఎలాగూ చేయుచున్నారో అదే పద్ధతుల్లోనే మనం చేయుచున్నామా? మన యొక్క అలవాట్లు మారలేదా? మన యొక్క ఆహారమైనను, మన యొక్క ప్రతిదీ కూడా లోకస్తులు ఎలా ఉన్నారో అలాగనే ఉన్నామా? జన్మించబడిన దినము నుండి మరణించిన దినం వరకు లోకస్తులు ఎలా చేయుచున్నారో మనం కూడా అలాగే చేయుచున్నామా? వారిలాగానే రోజులు, దినములు, సమయములని చూచుచున్నామా? చాలా మంది ముహూర్తం చూసి, చాలా మంది రోజులు చూసి ఎన్నో కార్యములని చేయుచున్నారు. దేవుని యొక్క ఆజ్ఞ ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఒక ధర్మశాస్త్రం. ఆ 40 దినములలో ఇశ్రాయేలు జనులకు చెప్పబడిన ఒక ధర్మశాస్త్రం ఏమిటంటే, ఈ దినములు చూసేవారు, మంచి రోజు, చెడ్డ రోజు, వీటిని చూసేవారిని ఇశ్రాయేలు దేశంలోనే ఉంచొద్దు, వారిని బయటకు వెళ్ళగొట్టేయమన్నారు. అసలు ఇశ్రాయేలు దేశంలోనే ఈ దినములు, ముహూర్తములు, మంచి రోజు, చెడ్డ రోజు, వీటిని చూసేవారిని ఇశ్రాయేలు దేశంలోనే ఉంచొద్దు, నువ్వు పూర్తిగా వారిని బయటకు వెళ్ళగొట్టాయి, వారిని చంపేయమన్నారు. సౌలు యొక్క దినముల్లో కూడా అలాగే చేశాడు. కొంతమంది పారిపోయారు సౌలు యొక్క ఆజ్ఞలకు భయపడి. కారణం ఏమిటంటే, దేవుడు ఆయన ఈ భూమిని సృష్టించినప్పుడు 7 దినములు, 6 దినములు అన్నిటినీ సృష్టించి 7వ దినములు విశ్రాంతితో ఉన్నారు. అన్ని రోజున ఆయన చూసినప్పుడు సాయంకాలమున, ఉదయకాలమున అయి మొదటి దినము, 2వ దినము చూసిన తర్వాత దీనిని మంచిదని దేవుడు చూసి ఉన్నారు. ప్రతిరోజుని దేవుడు మంచిదని చూసి, ప్రతి సమయముని దేవుడు మంచిదని చూసిన తర్వాత దేవుడు సృష్టించిన మట్టి అయిన మనిషికి ఆ రోజు చెడ్డదని, ఆ సమయం చెడ్డదని చెప్పే అధికారం ఎవరు వచ్చారు? ఆ పద్ధతులని మార్చాలని ఆ 40 దినములు మోషే అక్కడ ఉన్నాడు. ఇక్కడ చాలా మందికి వచ్చి ఇంటికి, కొంతమంది ఆ ఇంటి ప్రతిష్ట గురించి అడుగుతున్నారు. ఇంటి ప్రతిష్ట కూడా కరెక్ట్గా ముహూర్తం చూసుకొని, టైం చూసుకొని ఆ టైంలో రమ్మంటున్నారు. వస్తావా? చాలా మంది అలా అడుగుతున్నారు. మీరు చేసే ఆచారములు, పద్ధతులకి మమ్మల్ని కూడా పిలిస్తే ఎలా వస్తాము? 6వ నెల, 5వ నెల ఇప్పుడు ఇంటికి పంపించాలి, మీరు కూడా రండి. వేరే నెలలో పంపిస్తే వెళ్ళరా? అంటే నవ్వటాన్ని నేను చెప్పట్లేదు. మనం రక్షణ పొందిన తర్వాత కూడా మన పద్ధతులు, అలవాట్లు ఎందుకు మారట్లేదు? దేవుడు అక్కడ ఇశ్రాయేలు జనుల యొక్క విషయంలో 40 రాత్రి పగళ్ళు మోషేని సీనాయి పర్వతంలో ఉంచడానికి కారణం ఏమిటంటే, వారి యొక్క అలవాట్లన్నీ పూర్తిగా మారిపోవాలి. ఇంకా వారు ఐగుప్తుల యొక్క అలవాటులో ఉండకూడదు. దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చి ఇలాగే మీరు జీవించాలి అని వారికి నియమించి ఉన్నారు. మన జీవితంలో రక్షణ పొంది ఉన్నాం, బాప్తీసం తీసుకుని ఉన్నాము. ఎన్ని 40 రోజులు అయింది? అలవాట్లు మారిందా? ఆచారములు మారిందా? పద్ధతులు మారాయా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలా మంది జీవితంలో ఈ 40 దినములు వారిలో ఇంకనూ జరగలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఈ 40 దినముల గురించి ధ్యానించినట్లయితే సంఖ్యాకాండములకు వచ్చినప్పుడు అక్కడ 14వ అధ్యాయంలో
వారు 40 దినములు ఆ దేశముని వారు వేగులు వారే వెళ్ళి ఆ దేశముని పరిశీలించి చూచి వచ్చుచున్నారు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 34వ వాక్యంని చదవండి. మీరు ఆ దేశమును సంచరించి చూచి 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోజు వేసినట్టు తెలుసుకొందురు. After the number of the days in which ye search the land, even 40 days, each day for a year, shall ye bear your iniquities, even 40 years, and ye shall know my breach of promise. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని చదివితే దేవుడు 40 రోజులు అక్కడ ఆ పట్టణముని పరిశీలించి రమ్మని చెబుతున్నారు. కానీ ఆ పట్టణముని పరిశీలించిన తర్వాత చెడు వార్తలని ప్రకటించే వారి విషయంలోను, చెడు వార్తలని చెప్పిన వారిని నమ్మిన వారి విషయంలో చూస్తే మీరు దానిని విశ్వసించలేదు కాబట్టి 40 సంవత్సరములు మీరు శ్రమలు అనుభవిస్తారంటున్నారు. 40 రోజులకి 40 సంవత్సరాలు ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో మన జీవితంలో దేవుడు కొన్ని మార్పుల కొరకు దేవుడు మనకు అవకాశం ఇచ్చి మన జీవితముని మార్చవాలని, మనల్ని సంపూర్ణులుగా మార్చవాలని దేవుడు కోరుచు కొన్ని దినములని దేవుడు మనకు అవకాశం ఇచ్చుచున్నారు. కొన్ని దినములని దేవుడు మనకి ఇచ్చుచున్నారు. అప్పుడు ఆ దినముల్లో మనం ఉపయోగించుకోనకపోతే 40 సంవత్సరములకు తర్వాత కూడా మారటం కష్టం. ఇక్కడ వీరి విషయంలో చూస్తే 40 దినములు మీరు పరిశీలించి వచ్చి ఉన్న దేశముని గురించి విశ్వసించలేదు కాబట్టి 40 సంవత్సరముల ఆ శ్రమలని అనుభవిస్తారంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరిని కూడా భయపడవద్దు. దేవుడు ఇప్పుడు మనకు 40 సంవత్సరములు శ్రమలు ఇస్తారా అని అనుకోవద్దు. మనము మన యొక్క మార్పుని నిర్లక్ష్యపరుచున్నప్పుడు, మన యొక్క జీవితంలో మనల్ని మార్చవాలని కోరుచున్న దేవుని విశ్వసించకుండా పోతున్నప్పుడు మన యొక్క జీవితంలో ఈ మార్పు ఆలస్యం అవుతున్నది. వారిలో ఆ 40 దినములు వారు చేయవలసిన కార్యం ఏమిటంటే, వారు వెళ్ళి కనాన్ దేశముని పరిశీలించి 40 దినముల వరకు వాటిని పరిశీలించి వచ్చిన తర్వాత మంచి సాక్ష్యమని వారు చెప్పాలి, మంచి వర్తమానమని చెప్పాలి. లేకపోతే వారి యొక్క జీవితంలో వారు శిక్షింపబడుతున్నారు. అంటే దేవుడు వారిలో ఆ 40 రోజులు చేయవలనని కోరిన కార్యం ఏమిటంటే, తాము స్వతంత్రించుకునబోతున్న దేశముని గురించి వారు భయపడకుండా, తాము స్వతంత్రించి ఉండబోతున్న దేశముని గురించి, వాగ్దానము చేసిన దేశముని గురించి ఒక ధైర్యము గలవారై, విశ్వాసము గలవారై దానిని స్వతంత్రించగలగలమని ఒక విశ్వాసము వారిలో కలగాలని దేవుడు కోరి ఉన్నారు. ఇప్పుడు రక్షణ పొందిన మనకు ఎంతమందికి పరలోక రాజ్యమని స్వతంత్రించగలగలమని విశ్వాసం ఉంది? విశ్వాసం గలవారు ఒకసారి చేతులు పైకెత్తండి. ఈరోజు యేసు ప్రభు వస్తే మనం ఎంతమంది ఎత్తబడగలము? ఈరోజు వద్దులేండి, ఇంకా ఈరోజు అంటే కొంచెం ఆలోచిస్తాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని అప్పులు ఉన్నాయి, కొంతమంది దగ్గర సమాధాన పడాలి. ఇవన్నీ ఒక రోజులో అయిద్దా? చాలా ఆలోచిస్తాం. ఎలాగైనా దేవుడు నిశ్చయముగా నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తారు అనే ఒక విశ్వాసం గలవారు చేతులు పైకెత్తండి. సరే, చేతులు కిందకి దించండి. చాలా మందికి కొంతమంది చేతులు పైకెత్తలేకపోతున్నారు. అదే ఇశ్రాయేలు జనుల యొక్క విషయంలో కనాన్ దేశమని దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. కానీ వారు వెళ్ళి పరిశీలించి వచ్చిన తర్వాత వారు దానిని స్వతంత్రించగలలేము, అక్కడ రాక్షసులు ఉన్నారు, వారి యొక్క దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, ఏమీ చేయలేము, జయించలేమని అక్కడ చెడ్డ సమాచారం అని వారు
వారు అందరికీ చెప్పి ఉన్నారు. ఇప్పుడు మన యొక్క జీవితంలో రక్షణ పొందిన తర్వాత ఈ జీవితం చాలా కష్టం, ఈ జీవితం చేయటం చాలా కష్టం, ఎలా ఉండగలము, ఎలా జయించగలము, ఇది చాలా కష్టమైన జీవితం, దీనివల్ల మనం దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు కానీ మనం అనుకున్నట్టు కాదు, మనం చాలా చిన్నవారము, మన వలన కాదు, ఇది మనం ఈ జీవితం అని చేయలేము, ఇటువంటి ఒక పరిశుద్ధ జీవితం అని చేయలేము, ఇటువంటి ఒక విశ్వాస జీవితం అని చేయలేము, ఇటువంటి ఒక శ్రమలు కష్టములని అనుభవించి ఒక నమ్మకమైన జీవితం అని మేము చేయలేమని ఎంతమంది అనుకొని ఉన్నాం. ఆ 40 రోజులు మనకి జీవితంని విశ్వాసం గలదిగా, ధైర్యం గలదిగా మార్చి ఉన్నదా, భయముతో మార్చి ఉన్నదా? చాలా మందికి చెప్పే విషయం కూడా, మనం ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, వేరే సంఘం నుండి వచ్చినా వారికి చెప్పే విషయం, ఈ ఉపదేశం చాలా కష్టం, ఈ ఉపదేశం చాలా కష్టం, జీవించలేరు. మీకు కష్టమా, వారికి కష్టమా? మీకు కష్టం కాబట్టి వారు కష్టం అని చెప్తున్నారా? కానీ ఆ వేగుల వారిలో ఇద్దరికి అది కష్టంగా లేదు. వేగుల వారిలో వారు వెళ్ళి, కాలేబును యెహోషువను వెళ్ళి వారు వేగుల వారుగా వెళ్ళి తిరిగి వచ్చి ఉన్నారు. వారికి ఏం కష్టంగా అనిపించలేదు. దేవుడు ఆయన వాగ్దానము చేసిన దేశము చాలా మంచి దేశము, దానిని మనము నిశ్చయముగా సులువుగా స్వతంత్రించగలగలమని చెప్పుచున్నారు. వారికి కష్టం లేదు, మిగిలిన 10 మందికి కష్టంగా కనబడుతుంది. 40 రోజుల్లో రక్షణ పొంది మనం ఈ సంఘమునకు వచ్చి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కష్టంగా ఉందా, సులువుగా ఉందా? నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి వారి చేతులు పైకెత్తని చూద్దా. కష్టంగా లేదా? చాలా సులువుగా ఉందా? ఈ జీవితం వచ్చి మన జీవితంలో వారు 12 మందిలో ఇద్దరికి కూడా వారు రాక్షసుల్లాగానే కనబడి ఉన్నారు, కానీ వారి యొక్క దృష్టిలో వారి కంటే దేవుడు గొప్పవాడుగా కనబడి ఉన్నారు. అందుకే వారికి అది కష్టముగా లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు మన యొక్క జీవితంలో ఈ 40 రోజులు మన జీవితంలో ఈ జీవితముని కష్టముగా చూపించుచున్నదా, లేకపోతే ఈ జీవితముని చేయడానికి మనకు సహాయం చేస్తున్న దేవుడు గొప్పవాడుగా కనబడుచున్నారా? ఈ జీవితముని ఎంత విశ్వాస జీవితమైనా, లోకములో ఎటువంటి కష్టమైన జీవితమైనా దానిని చేయుటకు దేవుడు మనకు సహాయముగా ఉన్నారని మన విశ్వాసముతో ఉన్నామా? ఆ 40 రోజులు మనల్ని మార్చి ఉన్నదా? మనం ఎంతోమంది ఎన్ని విషయములలో మనము చల్లారిపోయి ఉన్నాం. నేను ఇంకా ఉండలేను, విశ్వాసంలో ఉండలేను, అయ్యో మరణం వచ్చుద్దో ఏమో, నేను సహించలేను. మన యొక్క జీవితంలో అది కష్టముగా ఉంటుందా? సరైన విధముగా ధ్యానించి చూసినట్లయితే వారి యొక్క దృష్టిని బట్టి వారు భావ్యముగా చూసి ఉన్నారు, కానీ వారి యొక్క కన్నులు తెరవబడి ఉన్నట్లయితే ఆ రాక్షసుల కంటే గొప్ప దేవుడు, దేవదూతలను ఆ స్థలంలో ఈ ఇశ్రాయేలు జనుల నిమిత్తము కనిపెట్టుచున్నారనే విషయం వారికి తెలియలేదు. ఈ రోజుల్లో చాలా మందికి జీవితం కూడా ఆ విధముగానే మారిపోయింది. ఈ క్రైస్తవ జీవితం చాలా కష్టం. ఈ ఉపదేశములని బట్టి, ఈ సత్యములని బట్టి, దైవిక స్వస్థతలో, పరిశుద్ధత, ఈ కార్యముల్లో ఉండటం చాలా కష్టం. ఇది చాలా కష్టమైన జీవితం. లోకం యొక్క అన్ని అలంకరణలు, లోకములో ఉన్న ఆడంబరములు, లోకములో ఉన్న ప్రతి వాటిని వదిలేసి రావటం చాలా కష్టం. కానీ వాటికంటే మిక్కిలి శ్రేష్టమైన దేవుడు, లోకములో ఉన్న వారి కంటే, లోకములో ఉన్న అలంకరణల కంటే,
లోకంలో ఉన్న ప్రతి ఆస్తులు ఐశ్వర్యములు అన్నిటికంటే మన దేవుడు శ్రేష్ఠుడని మనకు తెలియట్లేదా? మనకి యేసు ప్రభు వారందరికంటే శ్రేష్ఠుడు. ప్రతి బంగారము, వెండి, ఆస్తులు, ఐశ్వర్యములు అన్నిటికంటే మనకి దేవుడు విలువైన వారు. దేవుడు విలువైన వారుగా కనబడుతున్నారా? మన జీవితంలో బంగారము, వెండి, ఇంకా విలువైన ఆస్తులు ఇవి విలువైనదిగా కనబడుతున్నదా? మన దృష్టి 40 రోజుల్లో మన యొక్క దర్శనం మారాలి. 40 రోజుల్లో మనము చూచుచున్న దర్శనం వచ్చి ఈ భూమిలో పెద్ద పెద్ద వాటిని గొప్పగా చూడకుండా దేవుని యొక్క దృష్టితో చూడాలి. జెరుబాబేలు కూడా దేవుని యొక్క మందిరంని కట్టుచున్నప్పుడు జెరుబాబేలుగా అనేక ఆటంకములు, పోరాటములు, తాను కూడా సమస్యలిపోయాడు. అన్నీ కూడా జెరుబాబేలు ఎదుట గొప్ప పర్వతములాగా కనబడుతున్నది. కానీ దేవుడు చెప్పుచున్నారు, గొప్ప పర్వతమా జెరుబాబేలు ఎదుట నీవు ఎంత మాత్రము, నీవు సదన భూమిగా చేయబడదు. మన దృష్టిలో గొప్పగా కనబడవచ్చు, కానీ ఆ 40 రోజుల్లో మనకి దర్శనం మారాలి. ఆ 40 రోజులు దేవుడు ఎందుకు ఇచ్చిస్తున్నారంటే, ప్రారంభంలో ఎన్నో కార్యములు కష్టముగా కనబడుతున్న కార్యములు ఆ 40 రోజుల్లో మనకి దర్శనం మారి నిశ్చయముగా శ్రేష్టమైనదిగా మార్చబడాలి. మోషే కూడా ఈ ఇంతమంది జనులని నేను ఎలా కనాన్ దేశమునకు తీసుకుని వెళ్ళగలను, ఎలా వీరిని నడిపించగలనని తాను కూడా ఆలోచించి ఉంటాడు. తన యొక్క జీవితంలో కూడా చింతించి ఉండవచ్చు. కానీ మోషే సీనాయి పర్వతంలో 40 దినములు ఉన్న తర్వాత ఆ 6 లక్షల మంది పురుషులు, మొత్తం 20 లక్షల మంది ఇంచుమించుగా వారు తన యొక్క దృష్టికి గొప్ప జనముగా కనబడటం లేదు. సాధారణముగా వారిని నడిపించుకుని వెళ్ళుచున్నాడు. ఎందుకంటే అన్ని లక్షల మంది ఉన్నా వారందరికంటే గొప్ప దేవుడు తనతో ఉన్నారని ఒక విశ్వాసం. ఆ 40 రోజుల్లో మోషే వచ్చి సాత్వికుడుగా మారిపోయాడు. తన కలవరపడట్లేదు. ఎలా ముందుకు సాగాలి, ఎలా శత్రువులని జయించాలి, ఏ కలవరం లేదు. అన్ని విషయంలో నెమ్మదిగానే ఉన్నాడు, సాత్వికముగా ఉన్నాడు. 40 రోజుల్లో మన యొక్క జీవితం ఎంత సాత్వికముగా మారి ఉన్నది. మనం కలవరపడుతున్నామా, లేకపోతే మన యొక్క జీవితంలో ఇంకనూ ధైర్యముగా మనము కనాన్ దేశమని, పరలోక రాజ్యమని, నిశ్చయముగా దేవుడు నాకు సహాయము చేయుదురు, పరలోక రాజ్యమని నేను కూడా స్వతంత్రించుకున్నట్టుకు నా జీవితంలోనూ దేవుడు గొప్ప కార్యములని చేయుదురని విశ్వసించుచున్నామా? కొన్ని పాపములు మన దృష్టికి గొప్పగా కనబడింది. వాటిలో నుండి కూడా యేసు ప్రభు నన్ను విడిపించుదురు. కొన్ని దుష్ట స్వభావములు మన దృష్టిలో గొప్పగా కనబడింది. ఈ స్వభావం నాలో ఎలా మారిద్ది, ఎలా మార్చబడుతుందని మనం అనుకొనిస్తున్నాము. కానీ వాటిని కూడా యేసు ప్రభు మార్చగలరని మనం విశ్వసించాలి. అప్పుడే మన యొక్క జీవితంలో దేవుడు ఆ 40 దినములలో ఆయన జరిగించుతున్న క్రియని నిశ్చయముగా ఆయన చేయుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చూపిస్తున్నాను. 1 సమూయేలులో 17వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. And the Philistine drew near morning and evening and presented himself 40 days. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొలియాతు ఇశ్రాయేల్ జనులని, ఇశ్రాయేలీయ సైన్యముని 40 రోజుల వరకు నిందించుచున్నాడు. దేవుడు కూడా 40 రోజుల వరకు ఛాన్స్ ఇచ్చారు. కానీ 40వ రోజు దావీదుని పంపించున్నారు. ఆ 40 రోజులు ఎవరికి కూడా అక్కడ అతనిని ఎదిరించే ధైర్యం రాలేదు, ఎదిరించాలని ఒక తలంపు రాలేదు. అతని యొక్క రూపముని చూసి భయపడుతున్నారు. కానీ దావీదు ఆ స్థలమునకు వెళ్ళి
గొలియాతు యొక్క మాటలని విన్న వెంటనే ఆ రోజే గొలియాతుని చంపి ఉన్నాడు. కొన్ని సందర్భముల్లో మన యొక్క జీవితంలో నిందలు, మన జీవితంలో దేవుని నామము దూషింపబడుచున్న కొన్ని సందర్భములు రావచ్చు. దేవుని నామము దూషింపబడటానికి కూడా ఆయన కొంతకాలమునిచ్చి తర్వాత దేవుని నామం మహిమపరచబడుటకు ఒక కార్యమని చేస్తున్నారు. దేవుని నామం మహిమపరచబడవలనని దావీదు ఆ స్థలములో వెళ్ళి ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామముని దూషించడానికి ఇతడు ఎంత మాత్రము అని చెప్పి గొలియాతుని చంపివేస్తున్నాడు. కొన్ని సందర్భంలో మన జీవితంలో కూడా దేవుని నామముని దూషించుచున్న కొన్ని స్వభావములు, దేవుని నామముని దూషించుచున్న కొన్ని స్వభావములు, క్రియలు, మాటలు మన ద్వారా అనేకులు దేవుని నామముని దూషించిన సందర్భములు ఉన్నాయి. అనేక స్వభావములు మనం రక్షణ పొంది బాప్తీసము తీసుకున్న తర్వాత సమాజంలో జీవించుచున్నప్పుడు మన యొక్క ప్రవర్తనలని బట్టి యేసు ప్రభు యొక్క నామముని దూషించి ఉన్నారు. మన యొక్క మాటలు, మన యొక్క గొడవలు, వీటిని బట్టి యేసు ప్రభు యొక్క నామముని దూషించినప్పుడు అక్కడ దావీదుని దేవుడు లేపి ఉన్నారు. నిశ్చయముగా ఎవరైతే నా ద్వారా దేవుని నామము దూషింపబడకూడదు, దేవుని నామము దూషింపబడుటకి ఎంత మాత్రమును అనుమతించకూడదని ఎవరు ఎంచుకొనుచున్నారో వారిలో దేవుని నామముని మహిమపరచుచున్న ఒక క్రియని వారిలో దేవుడు చేయుచున్నారు. వారి ద్వారా దేవుడు తన యొక్క నామముని మహిమపరచుచున్నారు. చాలా మంది దేవుని యొక్క నామముని దూషించటమని సాధారణముగా వదిలివేస్తున్నారు. మనం కూడా ఇశ్రాయేలు యొక్క సైనికులలాగానే భయపడి పారిపోవచ్చు, భయపడచ్చు ఉన్న వారిలాగా ఉన్నాం. కానీ ఎవరైతే దేవుని నామము ఎంత మాత్రమును దూషింపబడకూడదు, దేవుని నామము, నా నామము పాడైపోయినా పర్వాలేదు, నా పేరు పాడైపోయినా పర్వాలేదు, కానీ దేవుని నామము దూషింపబడకూడదు అని ఎవరైతే కోరుచున్నారో వారి ద్వారా దేవుని నామముని మహిమపరచుచున్న ఒక వ్యక్తిని దేవుడు లేపుచున్నారు. దానిని బట్టి అందరూ దేవుని నామముని మహిమపరిచేవారుగా లేరు. అందరూ దేవుని నామం మీకు మహిమ కొరకు జీవించటం లేదు. బాప్తీసము తీసుకుని విశ్వాసులుగా మారినప్పుడు కానీ దేవుని నామము కొందరి ద్వారానే మహిమపరచబడుతుంది. దేవుని నామము అందరి ద్వారాను మహిమపరచబడటం లేదు. అనేక స్థలములలో దేవుని నామం అనేకుల ద్వారా ఇంకను కూడా దూషింపబడుతూనే ఉన్నది. అనేకులు క్రైస్తవులై రక్షణ పొంది బాప్తీసము తీసుకున్న తర్వాత కూడా అనేకులు దేవుని నామమునకు మహిమకు దూషణగా ఉన్నారు. తమ యొక్క ప్రవర్తనల ద్వారా, మాటలు, వీధుల్లో గొడవలు, పలు రకములైన దూషణమైన కార్యములు, వీటిని బట్టి దేవుని నామమునకు దూషణముగా మనం మారుచున్నాం. ఇప్పుడైనా దేవుని నామము నా ద్వారా దూషింపబడకూడదు, దేవుని నామము దూషింపబడకూడదని మనం అనుకున్నట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క నామమునకు మహిమగా దేవుడు మనల్ని మార్చుదురు. దావీదులాగా అతడు ఆ మాటలని విన్న వెంటనే ఇక దేవుని నామము దూషింపబడకూడదు, దేవుని నామము దూషింపబడకూడదని ధైర్యముగా ముందుకు వచ్చి ఉన్నాడు. అతని యొక్క రూపమును, అతని యొక్క ఏ క్రియని అతడు చేయలేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో కూడా దేవుడు మన ద్వారా తన నామముని మహిమపరచాలని కోరుచున్నారు. ఒక నిజమైన క్రైస్తవ జీవితంలో ఉన్న విశేషమైన అనుభవమే నా ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. మనం ఏదో ఊరుగా రక్షణ పొందలేదు, ఏదో స్వార్థముగా నేను మాత్రం రక్షణ పొంది ఏదో పరలోక రాజ్యం వెళ్ళిపోవాలని మనం రక్షణ పొందలేదు. మన ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. దేవుని నామము అనేకులు ఎదుట మన ద్వారా మహిమపరచబడాలి. ఆ క్రియని దేవుడు మనలో చేయవాలని కోరుచున్నారు. అటు తర్వాత 1 రాజుల్లో 19వ అధ్యాయానికి వచ్చినట్లయితే 8వ వాక్యమని చదవండి. 1 రాజులు 19:8.
అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అనే పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి చాలు. And he arose and did eat and drink and went in the strength of that meat 40 days and 40 nights unto Horeb, the kingdom of the mount of God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏలియా తాను యెజబెల్ యొక్క మాటలని బట్టి సమస్యలిపోయిన వాడుగా మారిపోయిన తర్వాత దేవుడు ఏలియాని ఆహారముతో పోషించి అతనిని లేవనెత్తి ప్రయాణము చేయమని చెప్పుచున్నారు. అప్పుడు 40 దినములు 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి హోరేబ్ అనే పర్వతమునకు వచ్చి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే ఏలియా తర్వాత తాను చేయబోతున్న కార్యం ఏమిటంటే, అప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న రాజుని, అప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యాజకుని మార్చి ఒక రాజుని యాజకుని అభిషేకించవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే 40 దినములు ప్రయాణం చేసి తాను అక్కడ అభిషేకించుటకు ఏలియా ఆ ప్రాంతమునకు వచ్చి అన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనలో అంతకుముందు పాత రాజు, పాత యాజకుడు. పాత రాజు వచ్చి ఆహాబు రాజు. ఇశ్రాయేల్ దేశంలో తాను దేవునికి విరోధమైన వాడుగా మారిపోయి ఉన్నాడు. దేవునికి విరోధముగా యెజబెల్ యొక్క మాటలని విని ప్రవక్తలని చంపి అనేక దేవునికి విరోధమైన కార్యములని చేసి ఉన్నాడు. ఆ యొక్క దినములలో ఉన్న యాజకుడును తొలగిపోయి ఉన్నాడు. అప్పుడు ఏలియా మరలా ఒక రాజుని అభిషేకించుచున్నాడు. ఏలియా మరలా వచ్చి ఒక యాజకుని అభిషేకించుచున్నాడు. ఈ 19వ అధ్యాయంలో కొనసాగుతూ చదివినట్లయితే వాటన్నిటిని మనం చదవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి చూసినట్లయితే మన యొక్క జీవితంలో పాత రాజు, మన జీవితంలో ఉన్న దుష్ట స్వభావములు, మనలో ఏలుబడి చేసిన పాత రాజు తొలగిపోవటకు కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చేస్తున్నారు. మరలా దేవునికి చిత్తమైన వారు మనల్ని ఏలుబడి చేయుటకు, మరలా మనలో దేవుని చిత్తమైన ఒక యాజకత్వము మనలో జరిపించబడటకు దేవుడు మరలా మనలో ఒక క్రియని చేయిస్తున్నారు. అదే క్రియనే కృత నిబంధన కాలంలో మనం అపోస్తల కార్యముల్లో చదివిన కార్యం. అదే అపోస్తల కార్యముల్లో చదివిన దానిని బట్టి 40 దినములు వారందరికీ ఉపదేశించిన తర్వాత చివరిగా చెప్పిన కార్యము, ఒక క్రొత్త యాజకుడు, ఒక ప్రధాన యాజకుడు పరిశుద్ధాత్మ యొక్క దేవుని వారికి పరిచయం చేసి ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమని పొందిన తర్వాత వారు దేవునికి ఏలుబడిలో రావాలని దేవుడు అక్కడ ఒక క్రియని చేసి ఉన్నారు. ఏలియా ఆ క్రియని చేయటకే 40 దినములు ప్రయాణం చేసి వచ్చి అన్నాడు. ఇప్పుడు అదే క్రియనే యేసు ప్రభు కూడా తన యొక్క శిష్యుల్లోనూ తన యందు విశ్వసించిన వారందరిలోనూ క్రియ చేయవాలని 40 దినముల వరకు ప్రకటించి ఉన్నారు. అంతకుముందు వారు యేసు ప్రభు యొక్క ఉపదేశములను విని ఉన్నారు. యేసు ప్రభు యొక్క మాటలు, స్వస్థత, అద్భుతములు, ఆశ్చర్యక్రియలు అన్నిటిని విని చూసి ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ 40 దినములు ఆయన చెప్పిన కార్యము పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా కలుగుతున్న క్రియలు. పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా ఒక పునరుత్థాన క్రియ కలుగుతున్నది. ఆ 40 దినములకు తర్వాత మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టండి అని చెప్పుచున్నారు. నిశ్చయముగా మన యొక్క జీవితంలో కూడా ఒక గొప్ప రూపాంతర క్రియని జరిగించాలని ఆయన కోరుచున్నారు. మోషే ఐగుప్తు యొక్క అలవాటులని మార్చుటకు 40 రోజులు సీనాయి పర్వతంలో ఉన్నాడు. యేసు ప్రభు తాను ఆ ధర్మశాస్త్రంని మార్చు నిమిత్తము, ఆ సేవని చేయ నిమిత్తము 40 రోజులు తానును అన్నపానములు లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఆ క్రియని మార్చి ఆ ధర్మశాస్త్రము కొరకు, ధర్మశాస్త్రముని మార్చడానికి ఒక క్రయముగా తన్ను బలిగా అర్పించిన తర్వాత ఇప్పుడు ఒక కొత్త నిబంధనని ఆ 40 రోజులు తాను స్థాపించాలని కోరి ఉన్నారు. కొత్త నిబంధన అదే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా, యేసు ప్రభు యొక్క శరీరము ద్వారా ఒక కొత్త నిబంధన
ఆ నిబంధన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారా కలుగుతున్న ఒక నిబంధన. అక్కడ ధర్మశాస్త్రములు లేవు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏలుబడి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు,